సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కూడా మరోసారి ఈరోజు హీరింగ్ కోర్టులో నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరగనుంది కాబట్టి ఈరోజు మాత్రము ఇప్పటి వరకు మళ్ళీ అల్లు అర్జున్ ఈరోజు కూడా వర్చువల్గానే హాజరవుతానని కోర్టుకు విన్నవించడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇంకా వర్చువల్గా హాజరు అవ్వలేదు. కానీ ఇక్కడ సంధ్య థియేటర్కి సంబంధించి యాజమాన్యము అల్లు అర్జున్ ఏమో A11గా ఉన్నాడు, A1 నుంచి A10 వరకు కూడా ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యమే ఉండడం కూడా జరిగింది. అందుకు మరి ఎంతమంది హాజరయ్యారు, మళ్ళీ కేసు ఎప్పుడు వాయిదా పడింది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు క్రిమినల్ కోర్టు అడ్వకేట్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, లాస్ట్ టైం కూడా మరి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. అప్పుడు అందరూ కూడా సంధ్య థియేటర్ నుంచి హాజరయ్యారు అని చెప్పేసి అడ్వకేట్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎంతమంది హాజరయ్యారు? లాస్ట్ టైం కూడా అందరు హాజరు కాదు. లాస్ట్ టైం కూడా ఇద్దరు అబ్సెంట్ పిటిషన్ ఇస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా A7 A10కి మేము అబ్సెంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే A7 వచ్చేసి సీనియర్ సిటిజన్, కొద్దిగా నీ ప్రాబ్లం ఉంది కాబట్టి డాక్టర్ అడ్వైస్ పైన తను రాలేకపోయారు. A10 వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించి మేము కోర్టులో పిటిషన్ అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మ్యాటర్ అవుతుందో నెక్స్ట్ ఈ మంత్ 29 నాడు మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. 29కు వాయిదా పడింది ఈ కేసు అంటున్నారు కదా. యాక్చువల్గా 5 years వరకు ఈ కేసు అనేది ఉంది అని అంటున్నారు. ఈ 5 years లోపు మరి ఒక్కసారైనా అల్లు అర్జున్ డైరెక్ట్గా వచ్చి హాజరయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఫస్ట్ టైమే వర్చువల్గా నేను హాజరవుతానని హాజరయ్యారు. సెకండ్ టైం కూడా తను హాజరవ్వలేదు, ఎందుకంటే ముంబైలో షూట్లో ఉన్నాను అని ఫస్ట్ టైం చెప్పారు. మరి ఈసారి కూడా హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇలా హాజరు కాకపోతే కోర్టు దీన్ని ఆమోదిస్తుందా? నేను వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ అమ్మా, వీఆర్ అపియరింగ్ ఫర్ సంధ్య థియేటర్ మాత్రమే. నేను అల్లు అర్జున్ గారి గురించి కామెంట్ చేయలేము కూడా. సో యాజ్ ఫర్ as A1 to A10 ఉందో 7 and 10 రాలేకపోయారు. దాని మీద మేము అబ్సెంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందరూ హాజరైనప్పుడే కోర్టు హియరింగ్ అంటే కోర్టు ఏదైనా తీర్పునిచ్చే అవకాశం ఉందా, లేకపోతే తీర్పు అనేది ఇంత తొందర ప్రొసీజర్ ప్రకారమే నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అందరు మా సంధ్య థియేటర్కి సంబంధించి మేము ఏమైతే చేస్తున్నామో అది చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఎందుకంటే సంధ్య థియేటర్ నుంచి అందరు కూడా హాజరవ్వడం జరిగింది. అంటే హాజరవ్వలేదు, ఒక ఇద్దరు మాత్రము, ఒకరు పెళ్ళికి వెళ్ళారు, ఇంకొకరు వృద్ధులు కావడంతో కూడా వాళ్ళిద్దరు హాజరవ్వలేదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వస్తే మేమేమి చెప్పలేము, కామెంట్ చేయలేము, ఎందుకంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలీదు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పోయినసారి ముంబైలో అంటే ఫస్ట్ టైము డైరెక్ట్ కోర్టుకు వచ్చి హాజరు కావాలి అని నోటీసులు అందించిన ఎడల కూడా అప్పటికి అల్లు అర్జున్ మాత్రము నేను ముంబైలో షూట్లో ఉన్నందున రాలేకపోతున్నాను అని కోర్టుకు తను ఒక సందేశం కూడా పంపించడం జరిగింది. అలాగే కోర్టు కూడా దాన్ని ఒప్పుకొని మళ్ళీ ఈరోజు జూలై 6వ తారీఖుకి కేసును మాత్రము మళ్ళీ ఇక్కడ విచారణను వాయిదా వేయడం కూడా జరిగింది. ఈరోజు మరి 6వ తారీఖు, ఈరోజు కూడా వర్చువల్గానే నేను హాజరవుతాను అని చెప్పేసి అల్లు అర్జున్ కోర్టుకి విన్నవించడం జరిగింది. మరి ఈరోజు ఏ కారణం చెప్పుంటాడంటే కోర్టును నిర్లక్ష్యం చేస్తున్నాడా, అడ్వకేట్లను నిర్లక్ష్యం చేస్తున్నాడా? మరి అల్లు అర్జున్ ఇప్పుడు సంధ్య థియేటర్ నుంచి ఆల్మోస్ట్ అందరు కూడా మనం ఇందాక చూసాము, బాడీ గార్డ్స్ వాళ్ళంతా కూడా పైన వచ్చారు, హాజరయ్యారు. అలాంటిది మరి ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం ఎందుకు హాజరు కాలేకపోతున్నారు అంటే చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, ఆయన ఒక హీరో, ఆ లెవెల్లోనే ఉంటున్నారు, కోర్టును నిర్లక్ష్యం చేస్తున్నారు, కోర్టు మీద గౌరవం లేదు కాబట్టి ఆయన వచ్చి డైరెక్ట్గా హాజరు కాలేకపోతున్నాడు అని అంటున్నారు. ఓ పక్క చూస్తే ఇక్కడ ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో మరి ఆ బాధితులకు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఎప్పుడు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి సమస్య లేదు కాబట్టి అల్లు అర్జున్ వర్చువల్గానే హాజరవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ విషయము ఇంకొకటి A11గా ఉన్నాడు అల్లు అర్జున్ కాబట్టి తను వర్చువల్గా హాజరవుతున్నారు, డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదా అనే ఇది కూడా ఉంది. కానీ న్యాయస్థానానికి ఖచ్చితంగా అందరూ సమానమే అయినప్పుడు అందరూ రావాలి, అందరూ చేయాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే 300 నుంచి 500 వరకు ఫైల్స్ కూడా ఉన్నట్టుగా పెండింగ్లో ఉన్నట్టుగా, అంటే ఈ కేసుకు సంబంధించి ఫైల్స్ భారీ ఎత్తున ఉన్నందున కూడా ఒక్కొక్కటిగా కూడా వీళ్ళు విచారిస్తున్న ఎడల అందుకు లేట్ అవుతుంది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఇన్ని ఫైల్స్ 300 నుంచి 500 వరకు ఫైల్స్ ఉన్నాయి అని అంటే పెద్దదే కదా. అలాంటిది ఈ విషయంలో మరి ఒకటి తర్వాత ఒకటి హీరింగ్కి తీసుకొచ్చి కూడా విచారణ జరిపిస్తున్న సిచ్యువేషన్లు చూస్తున్నాము. మొత్తానికి మళ్ళీ ఈరోజు కూడా వర్చువల్గా తను హాజరవ్వడం బట్టి హాజరు అవ్వలేదు, ఇంకా హాజరు అవుతానని చెప్పారు. లంచ్ తర్వాత హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ జూలై 29వ తారీఖుకు కోర్టు వాయిదా వేయడం జరిగింది. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కేసునైతే మళ్ళీ 29వ తారీఖుకి
ఇక్కడ క్రిమినల్ కోర్టు అయితే వాయిదా వేసింది.